వేడి వేడి చికెన్ పకోడీ ఎంత బాగుందో తినడానికి. నిజం చెప్పండి, చూడంగానే మీరు కూడా దీన్ని చికెన్ పకోడీ అని అనుకున్నారు కదా, కానీ కాదుగా. అమ్మే, నా మొహం మొత్తం పుచ్చిపోయింది ఈ చికెన్ తిని తిని. అందుకే కొద్ది రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ రెసిపీ చేసినా నేను మాత్రం తినను, నా నోరుని కట్టేసుకొని కూర్చుంటా. కాలీఫ్లవర్ పకోడీ చేయమని కూడా ఒకరు కామెంట్ చేసిరనమాట. అందుబాటులో ఉంది కదా అని వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టిన. చిచ్చి, నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు అక్కవే కాదు, నిన్ను అన్సబ్స్క్రైబ్ చేసేస్తా అని మాత్రం అనుకోకుండా. ఎగ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ తొందరలో వేస్తా, కొంచెం ఆగండి ఓపిక. ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాయి కాలీఫ్లవర్ ముక్కలలోకి కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్, 2 స్పూన్లంత పెరుగు, 2-3 స్పూన్లంత కార్న్ ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేయాలి, చెప్పడం మర్చిపోయినా. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక కడాయిలో కావాల్సినంత నూనె పోసుకొని మన ముక్కలన్నీ డీప్ గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే తెలుసు కదా మాడిపోతుంది అనమాట. ఈ వంటలు చేయడం ఏమో గానీ మరి దారుణం అయిపోయింది రా. నా చేతుల మీద ఎక్కడ చూసినా బొగ్గలు, కాలిన గీతలు అవే కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా కాల్చుకున్నా సరుక్కున అంటుకుంది. సర్లే, ఇవన్నీ నాకు ఎట్లాగో తప్పవు కానీ పకోడీ మాత్రం అద్దరిపోయిందిరా. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. క్రిస్పీ వచ్చినాయి. దీంట్లోకి టమాటా సాస్ ముంచుకొని తింటే ఉంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ లైఫ్ లో చాలా బాగుండాలి, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే మన ఛానల్ 200K రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. కూడా నాకు కామెంట్లలో ప్రేమగా హ్యాపీ న్యూ ఇయర్ అక్క అని చెప్పేయండి, అయిపోతుంది.